క్షమించండి గురువు గారు, మరో కాలర్ ఉన్నట్టున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు హేమ అండి. హేమ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే హైదరాబాద్ నుండి ఫోన్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. హేమ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అక్క బాబు ఉన్నాడండి. ఓకే, పేరు? మ్యారేజ్ అవుతలేదు ఇంకా. సరే అండి, చెబుదాం. గురువు గారు వివరిస్తారు. పేరు? పేరు నరేష్ అండి. నరేష్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 ఆగస్ట్ 1990. ఓకే అండి. సమయం ఏ సమయాన్ని జన్మించారు? మధ్యాహ్నం 1:30 ఇట్లా ఉంటుంది. మధ్యాహ్నం 1:30. ఓకే అండి. జన్మస్థలం వాళ్ళు గజ్వేల్ ఉంది కదా, అక్కడ ఉంటారు. అమ్దిపురం. గజ్వేల్, అవంతిపురం, అందిపురం. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి, మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? అక్క కొడుకు మ్యారేజ్ అవ్వట్లేదు గురుగారు. ఎందుకు అవుతలేదు ఏమో అని. సరే అమ్మా. అమ్మా, మీ అక్క కొడుకు వచ్చి కృత్తిక 3వ పాదం, వృషభ రాశి, జన్మలగ్నం వచ్చి వృశ్చిక లగ్నం అమ్మా. మరి ఇతని కలత్రకారకుడు వచ్చేసరికి శుక్రుడు. అయితే ఇక్కడ శుక్రస్థానంలో చంద్రుడు బాధకాధిపతి వచ్చి కూర్చున్నాడమ్మా. అంటే చంద్రుడు అనేవాడు లగ్నానికి పాపి. మరి శుక్రుడు అనేవాడు ఎక్కడున్నా బాధక స్థానంలో ఉన్నాడు. అంటే ఇద్దరు పరివర్తన చెందున్నారు. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఒక పని చేయండి. ఏదైనా కానీ అతనికి పెళ్లి సంబంధం వచ్చిన తర్వాత అది ఖాయమయ్యేంత వరకు ఎవరికి చెప్పకూడదు అమ్మా. రెండవది ఏంటంటే, ఈ అబ్బాయి విషయంలో ఇతని తండ్రి యొక్క ఈ తండ్రి కనుక అయితే ఈ అబ్బాయి విషయంలో ఎక్కువ ఆందోళన పడ్డా, ఎక్కువగా టెన్షన్ పడ్డా, అది పెళ్లి సంబంధం దాకా కాదు కదమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు తాలూకోళ్ళు ఇంటికి కూడా రారు. అంటే ఇతని తండ్రి ఎక్కువగా టెన్షన్ పడకూడదు. సాధ్యంత వరకు పిల్లవాడి కోసం పూజలు చేయించాలి. అయితే ఏం చేయాలంటే, ప్రతి నెల షష్ఠి రోజున, అంటే షష్ఠి అనేది వస్తామా, అంటే శుక్లపక్షం నుంచి, అంటే మన అమావాస్య నుంచి 6వ రోజు షష్ఠి అవుతుంది, లేదా పౌర్ణమి నుంచి 6వ రోజు షష్ఠి అవుతుంది. ఆ షష్ఠి రోజున ఏం చేయాలంటే, వీళ్ళ నాన్నగారు ఈశ్వరుడి మీద పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేసి తన మనసులో అయితే అన్నగారు ఉంటే అన్నగారు చేయొచ్చు, లేదా బాబాయ్ ఉంటే బాబాయ్ చేయొచ్చు, పెదనాన్న ఉంటే పెదనాన్న చేయొచ్చు, లేదా తల్లిగారు కూడా చేయొచ్చు. ఏం చేయాలి, షష్ఠి రోజున ఆ శివుడికి పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయాలమ్మా. తర్వాత ఈ అబ్బాయికి పితృదోషం ఉంది. ఆ పితృదోషం కూడా పోగొట్టుకోవాలంటే ఒక పని చేయండి. కొంచెం దూరమైనా పర్లేదు, వెళ్ళాల్సిందే. మన ఆంధ్ర ప్రాంతం కాకినాడ దగ్గర పిఠాపురం అన్న ఊరుందమ్మా. ఆ పిఠాపురంలో దత్తాత్రేయులు వారు స్వయంభూ అక్కడే ఉద్భవించారు. అలాగే శక్తిపీఠం కూడా ఉంది, పూర్వీతిక మాత. అలాగే ఈశ్వరుడు కుకుటేశ్వరుడు అని కోడి ఆకారంలో వెలిసాడమ్మా, స్వయంభూ. సో అక్కడ పాదగే క్షేత్రం అంటారు. అక్కడ ఈ అబ్బాయిని పంపించి పిండ ప్రదానం చేయిస్తే ఖచ్చితంగా వీళ్ళ తండ్రి గారి ఆత్మ శాంతిస్తుంది. ఖచ్చితంగా ఈ అబ్బాయికి వివాహం కూడా ఖాయమవుతుంది. అయితే అమ్మ, ఇతని యొక్క వృషభ రాశి కాబట్టి ఇప్పుడు గోచార పరంగా చూస్తే శనీశ్వర భగవానుడు దశమంలో ఉన్నాడు. అందుకని కొంచెం అన్ని ఆటంకాలు వస్తున్నాయి. అంటే ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి వరకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయమ్మా. అయితే ఈ అబ్బాయి ఏం చేయాలి, ఏ విషయమైనా సరే మొహమాట పడకుండా ఖచ్చితంగా అడిగి మాట్లాడుకుని చేయించుకోవాలా. మాట్లాడకుండా మౌనంగా ఉంటే పనులు జరగవు. రెండవది, ఏదైనా కానీ వివాహం ఫిక్స్ అయ్యేదాకా ఎవరికి చెప్పకూడదు. అంటే పెళ్లి చూపులు చూసినారు, బాగుంది, పిల్ల నచ్చింది, అన్నీ అయినాక కూడా మనకి అసలు విషయం మాట్లాడుకుందాం రండి, అన్నీ అయ్యాక ఇచ్చిపుచ్చుకున్నాక పూలు పాలు పెట్టుకున్నాక అప్పుడు చెప్పుకోవాలి. అంతవరకు ఎవరికి చెప్పకూడదు. అలాగే గురుగారు. రైట్ అమ్మా. అలాగే గురుగారు చెప్పినట్టు పాటించండి.